రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 నెలల పాటు హోరాహోరీ ప్రచారం. మాటకు మాట, తూటాకు తూటా అన్న లెవెల్లో డైలాగ్ వార్ నడిచింది. అటు తర్వాత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలో లాక్ అయింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లే ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్నది పార్టీల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో నరాలు తెగే టెన్షన్ పుట్టిస్తోంది. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 20 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏపీలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మొత్తంగా 81.30% నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇదే ఓటింగ్ శాతం 2019లో చూస్తే 79.88%గా నమోదైంది. ఈసీ ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 80.05గా ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ఓట్లు 1.25% కలుపుకొని మొత్తం 81.30%గా లెక్కలు ప్రకటించింది ఈసీ. ముఖ్యంగా ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, ఎక్కువగా పోలైన మహిళా ఓట్లు ఎవరికి లాభం చేకూరుస్తాయి, ఎవరి కొంప ముంచుతుంది, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై ఏపీలోని జిల్లాల వారీగా ఎన్టీవీ అందిస్తున్న విశ్లేషణ. సాగర తీరంలో ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులోకి పంపారు. ఇక్కడ మహిళా చైతన్యం ఎక్కువగా ఉంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేవి, సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి ఓటర్లు చాలా సైలెంట్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా ఇక్కడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రధానంగా విశాఖపట్నంకి సంబంధించి ఇప్పుడు 3 జిల్లాలు సెపరేట్గా ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు విశాఖపట్నం అర్బన్ జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ గతం కంటే తగ్గింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న పర్సంటేజ్తో పోలిస్తే ఇప్పుడు అది 3% తక్కువగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక ఫైనల్ రిజల్ట్స్ రావాల్సిన అవసరం, అంటే ఫైనల్ ఫిగర్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాకు సంబంధించినట్టు ఓవరాల్గా చూసుకున్నప్పుడు సాగర్ తీరంలో మీరు చెప్పినట్టుగానే పోలింగ్ పర్సంటేజ్లు కొంచెం వ్యత్యాసం ఉన్నాయి. అర్బన్లో తక్కువ ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే బాగా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే 2019కి 2024 మధ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పెందుర్తి నియోజకవర్గంలో కూడా 10% మారింది. ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా 1 or 2% ప్లస్ ఆర్ మైనస్లో ఉన్నాయి. ఏదేమైనా ఈ పోలింగ్ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మహిళా చైతన్యం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ప్రతి బూత్లో కూడా వందల సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఫలితాల పైన కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 15 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కనిపిస్తుంది. 2019కి దగ్గరలో ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో, అంటే అర్బన్ మినహాయిస్తే మిగిలినంతా కూడా 2019కి దగ్గరగానే దాదాపుగా పోలింగ్ నమోదైంది. కాబట్టి ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందో అనేది అంచనాలు అందని పరిస్థితి. ఒక విధంగా అనేక విశ్లేషణలు వినిపిస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా 4-5 ఎన్నికలు చూసిన వారు కూడా ఈసారి దీన్ని కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓటర్ నాడిని పట్టడం అంత ఈజీ కాదనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఉత్కంఠభరితమైన ఎన్నిక మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దేవి, రవిచంద్ర, ఈసారి మహిళా ఓటర్లు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. సో ఎనాలిసిస్లు ఏ విధంగా వినపడుతూ ఉన్నాయి? అయితే ఓవరాల్గా వృద్ధులు, మహిళల సంఖ్య గణనీయంగా పెరగడం అనేది ఒక విధంగా అది పాజిటివ్ ఓట్ అనే క్లెయిమ్ అయితే అధికార పార్టీ చేసుకుంటోంది. అది మొదటి నుంచి కూడా ఎవరైతే వృద్ధులు అనే వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఆసరా లాంటి పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి వాటిని చాలా దగ్గరగా చూస్తున్నారు. మనకి ఒక విధంగా అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా మహిళల మీద ఎక్కువ పాజిటివ్ ఓటు, గవర్నమెంట్ మీద పాజిటివ్ ఓటు కనిపించింది అనేది చాలా స్పష్టమవుతుంది. ప్రధానంగా మహిళలు, వృద్ధులకు సంబంధించినంత వరకు వారికి ప్రభుత్వం చాలా భరోసాని ఇవ్వగలిగింది అనేది మాత్రం ఈ పోలింగ్ ట్రెండ్స్ని బట్టి చూసినప్పుడు అర్థమైంది. వారు మాత్రం చాలా పక్కాగా వాళ్ళు అనుకున్న టైంకి వచ్చి ఓట్లు వేయడం కానీ, లేకపోతే 6:30 నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్స్ కనిపించడం కానీ, లేకపోతే రాత్రి ఆలస్యమైనప్పటికీ కూడా, అంటే నిన్న కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం లాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా మహిళలు పెద్ద ఎత్తున
క్యూ లైన్లో ఉండి ఓట్లు వేశారు. వృద్ధులైతే చాలా ఉత్సాహంగా వచ్చారు. వాళ్ళకు దాదాపుగా చాలా మంది మనకు చెప్పింది ఇది ఆఖరి ఎన్నికగా పోతుంది, మాకు మా వృద్ధాప్యం కారణం కావచ్చు లేకపోతే ఇతర కారణాల చేత మేము ఇంకా ఆఖరిసారి ఎన్నికల్లో పాల్గొబోతున్నాం కాబట్టి మాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మేము ఎంచుకుంటామని ఒక మాటనైతే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితులు మనకు పోలింగ్ బూత్ల దగ్గర కనిపించాయి. ఓవరాల్గా కూడా వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున ఈసారి పోలింగ్లో పాల్గొనడం, అది కూడా గ్రామీణ ప్రాంతంలో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్గానే అధికార పార్టీ భావిస్తోంది. ఇందులో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ కూటమి కూడా తమకు అది అనుకూలంగా ఉంటుందనే ఒక అంచనాలు వేసుకుంటున్నప్పటికీ ఓవరాల్గా కూడా మహిళా చైతన్యం, మీరు చెప్పినట్టుగా మహిళా చైతన్యం, వృద్ధుల ఓటింగ్ గణనీయంగా పెరగడం అనేది మాత్రం ఒక పాజిటివ్గానే సందేశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దేవి. ఆల్ రైట్ రవిచంద్ర, మొత్తంగా చూసుకుంటే వైజాగ్లో మహిళా ఓటర్లలో చైతన్యం కనపడుతోంది. ఏ పార్టీ